కృష్ణ నమో కృష్ణ. అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము కరుణింపరావా. అణువు అణువున వెలసిన దేవా, సర్వము నీవై నిలిచిన వేళ, సర్వబాధలు మానవులై అనుభవించుతూ ఏచే వేళ, జీవనదాతవై ప్రాణ విధాతవై కంటికి వెలుగై మము కరుణించరావా. అణువు అణువున వెలసిన దేవా. గ్రామస్తులు, అయ్యా మీరు చెప్పిన ఉత్కృష్ట బలం నికృష్ట బలం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది ఆచరించతగిందా ఆచరించతగిందా? ఏలారా అమ్మలారా, అందరూ కూడా ఈ యొక్క ప్రశ్న స్వామి వివేకానంద పతాంజలి ఎపిసోడ్ చెప్పేటప్పుడు చెప్తారు. ఏమంటే ఉత్కృష్ట బలం నికృష్ట బలం. ఇక్కడ మన బలము అనగానే శారీరక బలమైనా కావచ్చు, కండరాల బలం పెంచుకొని ఆ శారీరక బలాన్ని కండలు తిప్పి 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 అనేక కండలు బాగా పెరిగి శరీరం దృఢంగా ఉండడం, ఈ బలం కావచ్చు. అయితే ఇక్కడ పతాంజలి మహర్షి చెప్పింది ఆ బలం కాదు, మానసిక బలం. ఈ మానసిక బలం అనేది భగవంతుని యొక్క జ్ఞానస్వరూపమని గ్రహించాలి. ఎందుకంటే ఒక రాజ్యంలో ఇంద్రసేనుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఇంద్రసేనుడు మొదట తన తండ్రి సునందసేనుడు పరిపాలించినప్పుడు తండ్రి యొక్క పరిపాలన అంతా చూశాడు. స్వార్థం ఉన్నప్పుడు అది స్వార్థపరంగా చెప్పబడుతుంది, స్వార్థం లేని వాళ్ళు నిస్వార్థంగా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అదే మనం ఇందాక చెప్పుకున్నాం సత్యము అని. ఇక్కడ మంత్రి అనే వ్యక్తికి కాస్త స్వార్థం ఎక్కువ. అంటే తన స్వార్థం, తన సుఖం, తన సౌభాగ్యం, తన సంతోషం, తన వారి దుఃఖమే బాధగా, తన వారి ప్రశాంతతగా ఉండాలని, తనతోటి నమ్ముకున్న వారందరూ ఆనందంగా హాయిగా ఉండాలని అనే ఉద్దేశంతో మంత్రి ఉంటాడు. అలాంటప్పుడు రాజు మంత్రిని అడిగాడు, మంత్రి గారు, మన రాజ్యంలో మా తండ్రి పరిపాలన ఎలా ఉండింది? మీ తండ్రి పరిపాలన బాగానే ఉండింది, కానీ కొంత లోటు కనిపించింది అన్నాడు. ఏమిటది? మీ తండ్రి శత్రువులను కూడా ఉపేక్షించి వాళ్ళను ఏమి చేయకుండా వదిలిపెట్టాడు, వాళ్ళు ఇప్పుడు దుష్ట దుర్మార్గులై విజృంభిస్తున్నారు అని చెప్తాడు. అయితే రాజు తన తండ్రి పరిపాలనని గమనించిన వాడు కనుక కొంతవరకు నమ్మలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మంత్రి, ఇలా అనేక రంగాల మంత్రులు ఉంటారు కదా, ఆర్థిక మంత్రి, వ్యవసాయ మంత్రి, ఆ మంత్రి, ఈ మంత్రి, ఏదో ఒక మంత్రి, ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు. చెప్పినప్పుడు అయితే నేనేం చేయాలని చివరికి రాజు అడిగాడు. అప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడు ఏం చేశాడంటే, మనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళని సర్వనాశనం చేస్తే కానీ మనం ప్రశాంతంగా ఉండలేము అన్నాడు. మాట చాలా చక్కగా గమనించాలి. ఏమంటే మనకు విరోధులు, వ్యతిరేకులు అయిన వారిని సర్వనాశనం చేస్తే కానీ మనం ప్రశాంతంగా ఉండలేము. ఇక్కడ కావాల్సింది ఏంటి వాళ్ళకంటే, వాళ్ళు ప్రశాంతంగా ఉండడం, వాళ్ళు ఆనందంగా ఉండడం, వాళ్ళతోటి వాళ్ళు ఆనందంగా ఉండడం, వారి బంధుమిత్రులు ఆనందంగా ఉండడమే పరిపాలన అనుకునే విధంగా చెప్పాడు. రాజు విన్నాడు, తలూపాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, అయితే వాళ్ళ యొక్క పట్టిక అంతా తయారు చేసుకురా, ఎవరెవరు అలాంటి వాళ్ళు ఉన్నారో మనకు విరోధులు, మన శత్రువులు, మనకు కానివారు అని చెప్పన్నాడు రాజు. వెంటనే ఇంకేముంది, రాజాజ్ఞ అయిపోయింది. అక్కడ రాజాజ్ఞ అయిపోయినప్పుడు వెంటనే ఎవరెవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు భగవంతుని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు, మా రాజుని తప్పితే మీరు ఎవరికి కీర్తించకూడదు, మా రాజే దేవుడు,
మా రాజే ఇంద్రుడు, మా రాజే చంద్రుడు, మా రాజే సూర్యుడు, మా రాజే మొత్తం ఈ విశ్వం అంతా నిర్మించిన వాడు కనుక మీరు ఆయన్ని ఇక మీద కొలవ పాలన ఎలా సాగింది అంటే అలా సాగుతూ ఉంది. ఇక వ్యతిరేకమైనటువంటి వాళ్ళు అంటే మీ బాధలు పడేవాళ్ళు, కష్టాలు అనుభవించేవాళ్ళు, దుఃఖాలు అనుభవించేవాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు, వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నాక వాళ్ళ కుటుంబ సంతతి విలపించేవాళ్ళు, అనాథ ఒక కుటుంబ పెద్ద యజమాని చనిపోతే ఆ కుటుంబం అంతా కూడా అల్లాడుతుంది. ఎంత పాపకరము, ఎంత మహా నీచకరము, ఎంత దుర్మార్గము తెలియకుండా మానవ ప్రాణాలు తీయటం అన్యాయం కదా. ఒక యోగి దగ్గరకు వచ్చారు. ఆ యోగి కళాకు తపస్సుల దృష్టిలో ఉన్నాడు. యోగి అంటే అర్థమేమి? జితేంద్రియుడు అని. జితేంద్రియుడు అంటే అతను జ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించి ఏది జ్ఞానము ఏది అజ్ఞానం చెప్పగలిగేవాడు. ఆయన దగ్గర పోయారు వాళ్ళందరూ. పోయి అయ్యా ఈ విధంగా ఇంతకుముందు ఉన్నటువంటి రాజు బాగా చక్కగా పరిపాలించాడు, అప్పుడు ఇక్కడ ఈ యొక్క రాజ్యంలో ఎటువంటి అలజడులు, ఎటువంటి కష్టాలు, నష్టాలు, దుష్టాలు ఎవరికి ఏం జరగలేదు, అందరూ సుఖశాంతులతో ఉన్నారు. మరైతే ఇప్పుడు ఇలా జరుగుతుంది, మాకు దీనికి పరిష్కారం ఏమైనా చెప్తారా అని అడిగాడు. మీరు దానికి ఏం చేస్తున్నారు అని. మేము ప్రతిదాడి చేయాలని అందరూ సిద్ధపడి ప్రతిదాడి చేస్తున్నారు, అలా ఏమేం చేస్తున్నారు అన్నీ చెప్పారు. అప్పుడు యోగి చిరునవ్వుతో నవ్వాడు. అయినా మీరు చేస్తున్నది తప్పు, మీరు చేస్తున్నది తప్పు. అదేంటి గురుగారు, బాధపడే వాళ్ళ మమ్మల్ని మీరు తప్పు అంటున్నారే అన్నారు వాళ్ళు. మీ బాధను మీరే కొని తెచ్చుకున్నారు, మీ బాధను మీరే కొని తెచ్చుకున్నారు. ఎందుకలా అని అడిగిన వాళ్ళు అనుమానంతో. ఎందుకు అంటే నమో కృష్ణ నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.